అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీం నుంచి బయటకు వచ్చిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారనున్నారనే చర్చ జరుగుతోంది. కొత్త పొలిటికల్ పార్టీ గురించి లేటెస్ట్ గా ప్రస్తావించిన ఎలన్ మస్క్ ఆ పార్టీకి పేరు కూడా పెట్టేశారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ది అమెరికా పార్టీ అనే పేరుతో ఎలన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ పెట్టడంతో ఈ చర్చ తెర మీదికి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ తో విభేదించి ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న ఎలన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీకి ఇది అనువైన సమయమేనా అంటూ ఎక్స్ లో పోల్ పెట్టగా ఏకంగా 80% మంది అనుకూలంగా ఓటేశారు. ఎక్స్ లో ఎలన్ మస్క్ కి 22 కోట్ల మంది ఫాలోవర్స్ ఉండగా వారిలో అత్యధికులు ఆయనకు సపోర్ట్ చేయడం విశేషం. దేశంలోని 80% మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కొత్త పొలిటికల్ పార్టీ అవసరమేనని ఎలన్ మస్క్ ఫాలోవర్ అభిప్రాయపడడంతో ఆయన పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఎలన్ మస్క్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. డొనాల్డ్ ట్రంప్ మస్క్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే మస్క్ రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమనే విశ్లేషకులు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీం నుంచి బయటకు వచ్చిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారనున్నారనే చర్చ జరుగుతోంది. కొత్త పొలిటికల్ పార్టీ గురించి లేటెస్ట్ గా ప్రస్తావించిన మస్క్ ఆ పార్టీకి పేరు కూడా పెట్టేశారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ది అమెరికా పార్టీ అనే పేరుతో ఎలన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ పెట్టడంతో ఈ చర్చ తెర మీదికి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ తో విభేదించి ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న ఎలన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీకి ఇది అనువైన సమయమేనా అంటూ ఎక్స్ లో పోల్ పెట్టగా ఏకంగా 80% మంది అనుకూలంగా ఓటేశారు. ఎక్స్ లో ఎలన్ మస్క్ కి 22 కోట్ల మంది ఫాలోవర్స్ ఉండగా అందులో అత్యధికంగా ఆయనకు సపోర్ట్ చేయడం విశేషం. దేశంలోని 80% మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కొత్త పొలిటికల్ పార్టీ అవసరమేనని ఎలన్ మస్క్ ఫాలోవర్లు అభిప్రాయపడడంతో ఆయన పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే మస్క్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. డొనాల్డ్ ట్రంప్ మస్క్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే ఎలన్ మస్క్ రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.